హలో ఫ్యామిలీ, మీ అందరికీ తెలుసు కదా, సూర్య గారు ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చేసారు. ఈరోజు 31st. మేము ఫస్ట్ టైం మాట్లాడుకుంది 31st అనమాట. సో లాస్ట్ మంత్ తను ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల జస్ట్ ఫోన్ చేసి విష్ చేశారనమాట. 1 మంత్ అయింది మనం ఆల్రెడీ కలిసి అని చెప్పి. సో మా పరిచయానికి 2 నెలలు పూర్తయింది అని చెప్పచ్చు. లాస్ట్ టైం తనతో ఫోన్ మాట్లాడినప్పుడు మేబీ ఇండియాలో ఉండుంటే లేదా నీ దగ్గర ఉండుంటే సెలబ్రేట్ చేసేవాడిని అని అన్నారు. కాబట్టి ఎప్పుడు అబ్బాయిలే సర్ప్రైజ్లు ఇవ్వాలా, అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా ఇవ్వచ్చు. ఈవెన్ మెన్ డూ డిజర్వ్ పీపుల్, ఎస్పెషల్లీ వాళ్ళకున్న టెన్షన్స్, ఆఫీస్ వర్క్స్ కానీ ఫ్యామిలీ టెన్షన్స్ కానీ ఏవన్నా అన్నిటి మధ్యలో కూడా వాళ్ళు మన పైన ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. ఈ విషయం అయితే నేను మా పేరెంట్స్ నుంచి చూశాను అనమాట. మా ఫాదర్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఎంతో కొంత టైం అట్లీస్ట్ సండే మా మదర్తో స్పెండ్ చేసేవాళ్ళు. లైక్ తనతో కుకింగ్లో హెల్ప్ చేయడం కానీ లేదా కాఫీ కల్పించి కబుర్లు చెప్పడం కానీ ఇలా అనమాట. సో ఆ స్వీట్ మూమెంట్స్ నేను సూర్యకి ఇవ్వాలని అనుకుంటున్నాను. సో అందుకని నేను చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట ఈ రోజుని సెలబ్రేట్ చేయడం కోసం. యాక్చువల్గా తనకు గుర్తులేదు, ఎందుకంటే తను ఏదో ప్రమోషన్ వచ్చిందట, సో ఆ టెన్షన్స్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చి కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు, అస్సలు టైం లేదు. అండ్ దట్టు ఆస్ట్రేలియాకి ఇండియాకి వర్కింగ్ అవర్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా. సో తను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఆఫీస్ జాయిన్ అవ్వాలి. అండ్ వర్క్ కూడా ఆఫ్టర్నూన్ 2 or 3 o'clock అయిపోతుంది. సో నాకు ఇవ్వగలిగే టైము ఆఫ్టర్నూన్ 3 తర్వాత అనమాట. కాబట్టి నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. తను రాగానే ఇక్కడి నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి తనకి చాలా చిన్న బట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. కాలింగ్ బెల్ మోగింది, మేబీ సూర్య గారు వచ్చినట్టున్నారు. లెట్స్ గో. నేను ఈ ప్లేస్కి ఫస్ట్ టైం రావటం. 2000 రూపీస్కి ప్రైవేట్ థియేటర్ విత్ డెకరేషన్ ఫర్ 3 hours ఫర్ 4 people. మీకు ఇష్టమైన వాళ్ళకి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటే బీన్స్ టౌన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. వీళ్ళ దగ్గర 3 types ఆఫ్ డెకరేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సెలబ్రేషన్కి కావాల్సిన కేక్, ఫాగ్ ఎంట్రీ, ఫోటోగ్రఫీ, గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అట్ రీజనబుల్ ప్రైజెస్. వీళ్ళ దగ్గర ఫుడ్ అండ్ బెవరేజెస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ బీన్స్ టౌన్ జూబ్లీ హిల్స్లో ఉంది. హిమాయత్ నగర్లో బ్రాంచ్ కూడా ఉంది. టు ప్లాన్ యువర్ సర్ప్రైజెస్ ఈ నెంబర్కి కాల్ చేయండి. సూర్యకి యాక్చువల్గా పానీపూరి తిందామని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చాను. సో తను రెడీగా లేడనమాట. ఇన్ఫ్యాక్ట్ తనకి ఈరోజు 31st అని కూడా గుర్తులేదు, 29th అనుకుంటున్నాడు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంత డ్యూరేషన్ ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడుకున్నా సరే నేను తనని ఒక్కటే అడిగాను అనమాట. పెళ్ళి దాకా నువ్వు తీసుకెళ్ళు, ఏవైతే ఎఫర్ట్స్ ఉంటాయో అవి నువ్వు 100% పెట్టు. వన్స్ నాకంటూ ఒక నమ్మకం బిల్డ్ అయిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ మై సైడ్ అని చెప్పి. సో దిస్ ఈజ్ ద డే. నేను ఫ్రీగా, అంటే ఎలాంటి భయాలు లేకుండా తనకి నువ్వంటే నాకు ఇష్టం రా బాబు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, విల్ యూ మ్యారీ మీ అని అడగగలిగాను. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఈ 2 months నుంచి ఈ పెళ్ళి ఇక్కడి వరకు రావడానికి ఆర్ సక్సెస్ అవ్వడం కోసం నువ్వెంత ఎఫర్ట్స్ పెట్టావో నేను చూశాను. అండ్ ఈరోజు నుంచి నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడి నుంచి నేను చూపించే ప్రేమని ఎంజాయ్ చేయి. బీన్స్ టౌన్ వాళ్ళే ఈ ఫోటోగ్రఫీస్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 300 ఎక్స్ట్రా పే చేసామన్నమాట. బట్ ఐ గాట్ దీస్ క్యూట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. సూర్య గారు అయితే చాలా ఎంజాయ్ చేశారు, సూపర్ క్యూట్ ఉన్నారు అనమాట. అండ్ తను డాన్స్ చేస్తాడని కూడా నాకు ఈరోజే ఫస్ట్ టైం తెలిసింది. రంగస్థలం సాంగ్కి ఏకంగా డాన్స్లు వేస్తారనమాట. బట్ అది నేను రికార్డ్ చేయడం కుదరలేదు. దట్స్ ఓకే. ఐఎమ్ సో హ్యాపీ ఈ సెలబ్రేషన్స్ ఇంత సక్సెస్ అవ్వినందుకు. థ్యాంక్ యూ బీన్స్ టౌన్. ఫైనల్గా ఈ డేని డిన్నర్తో ఎండ్ చేసామన్నమాట. మీకు ఎలా అనిపించింది ఈ సెలబ్రేషన్?